ఇక ఓవైపు రాజకీయ యుద్ధబేరి మోగుతూ ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పైన శరవేగంగా అడుగులు వేస్తుంది. అయితే 3 రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి 2లోగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. సో మనము బీసీలమందరం కూడా గొంతెత్తడము, బీసీలమందరం కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ బిల్డప్ చేయడం వల్ల ఈ కార్యక్రమాల పైన స్పీడప్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 3 రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి 2లోగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం జారీ చేసిండు. దేశానికే తెలంగాణ కులగణన సర్వే ఆదర్శం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు. 96% సర్వే పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి. మరి మిగతా 4% ఎటు పోయింది? అంటే ఇది సమగ్రంగా జరగలేదు. 4% వివరాలే రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లనేనని వివరణ. మరి వాళ్ళని ఎందులో చేరుస్తారు? కొన్ని కుటుంబాలు నిరాకరించినాయి, కొన్ని కుటుంబాల దగ్గరికి పోలేదంట. అది కూడా చూడరు, పోలేదు. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ ఇప్పుడు ఈ సర్వే హరీష్ రావు పాల్గొనలే. ఇలా ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎన్నికల పైన క్లారిటీ. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడల్లా జానారెడ్డి గారు ఎందుకు వస్తారు? జానారెడ్డి గారికి ఏం పని? బీసీల రిజర్వేషన్ల మీద ఒక బీసీ నాయకుని పిలవండి అక్కడికి. కానీ జానారెడ్డి గారు వస్తూ ఉన్నాడు ఎందుకు? ప్రతిసారి బీసీల మీటింగ్ అనగానే జానారెడ్డి గారు వచ్చేది బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఎట్లా అడ్డుకోవాలని చెప్పడానికి వస్తూ ఉన్నాడా? జానారెడ్డి గారు ఎప్పుడన్నా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిండా? మరి అడ్డుకునేటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టడం ఎందుకు? అలా కేకే తప్ప ఎవరు లేరు ఇప్పుడు. అడ్డుకోవడానికి తప్ప దేనికోసం జానారెడ్డి గారు ఏ హోదాలో వచ్చి కూర్చుంటున్నారు అక్కడ? ఈ లెక్కలు తేలాలి. వీళ్ళు ఎవరెవరు ఏ కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ లెక్కలు తేలాల్సిందే. అందుకోసం బీసీల యుద్ధ పేరు మోగాలి. జానారెడ్డి గారికి ఏం పని? ఇక్కడ ఈ బీసీలకు సంబంధించినటువంటి సమావేశంలో బీసీలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సమయంలో జానారెడ్డి గారికి ఏం పని? అందులో బీసీల కోసమే ఆయన ఎందుకు వర్క్ చేస్తూ ఉన్నాడు? అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా పైకి రావద్దు, వీళ్ళకి ఉద్యోగాలు దక్కకూడదు అనేటువంటి కమిషన్ జానారెడ్డి గారి నేతృత్వంలో వేసిర్రా? ఎందుకు నేను అడుగుతా ఉన్నా, జానారెడ్డి గారు మీరెందుకు వస్తూ ఉన్నారు? మా బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడల్లా మీరు ఎందుకు వస్తూ ఉన్నారు సభకి? ఆ మీటింగ్లో ఎందుకు కూర్చుంటున్నారు? మీరు వివరణ ఇవ్వండి, ఒక వీడియో చేసి ఎందుకు వస్తూ ఉన్నారు అనేది వివరణ ఇవ్వండి. మీరు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వంలో ఏం లేరు ఏ పదవిలో, మరి మీరెందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ ఈయన ప్లేస్లో? జానారెడ్డి గారి ప్లేస్లో మా ఆర్ కృష్ణయ్యనో, లేకపోతే మా చిరంజీవులు గారినో, లేకపోతే మన మురళీ మనోహర్ గారినో, లేకపోతే తిరుపతి గారినో, మా ప్రొఫెసర్లో, మా ఇంటలెక్చువల్ గ్రూప్నో ఏదో ఒకటి కూర్చోబెట్టాలి కదా అక్కడ. ఈయన ఎందుకు వస్తూ ఉన్నాడు? జానారెడ్డి గారు కూర్చోవడం అంటేనే బీసీలారా అప్రమత్తంగా ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండాలి. ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి డిఈ గారు జేబీసీ అని రాసుకున్నందుకు ఆయనని జానారెడ్డి గారు ఎక్కడికి కర్ణాటక బార్డర్కు ట్రాన్స్ఫర్ చేయించాడు 3-4 రోజుల కింద. చూసుకోయిగా ఇవన్నీ మాట్లాడతాం, తేల్చుకుంటాం. జానారెడ్డి గారు మీరు దయచేసి ఇంట్లో ఉండండి. అంటే మీ గౌరవాన్ని పొడగొట్టుకోకండి. బీసీలకు ఇప్పటికే మీరు శత్రువుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ వేదిక మీదకి రాకండి. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. ఆయన మనసు జడగొట్టకండి. ఈ బీసీ కులగణన రిపోర్టు విషయంలో ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. ఆయన మనసును కలుషితం చేయకండి. మీరు ఇంట్లో ఉండండి. మీరు వస్తే ఎంతటి ప్రమాదమో ఆ రోజు హైకోర్టులో పడ్డటువంటి కేసు ఏదైతే ఉందో, స్వప్నారెడ్డి గారితో వేయించినటువంటి కేసు ఏదైతే ఉందో అక్కడ దాకా మేము డెప్త్లకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు చేసినటువంటి ప్రతి కుట్ర ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రత్యేక ఎపిసోడ్ కింద తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి బీసీలారా అప్రమత్తంగా ఉండాలి. జానారెడ్డి గారు బీసీల మీటింగ్లో ఏం పని ఆయనకు? బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశం చర్చకు వచ్చినప్పుడల్లా జానారెడ్డి గారు ఎందుకు వస్తుండు? ప్రజలారా, శత్రువెవడో మనం పసిగట్టాల్సిందే. సో నిన్న జరిగినటువంటి ఇది ఇందుకోసం ఈ బీసీల యుద్ధ బేరీ వరంగల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా చాలా సమగ్రమైనటువంటి వివరాలతో ఆ సభ ఉండబోతూ ఉంది. ఆ సభకు ఆర్జేడీ నుంచి, అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి, డిఎంకే పార్టీ నుంచి కూడా అగ్రనేతలు వస్తూ ఉన్నారు.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.